శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం నా అన్వేషణ సీతమ్మ వారి పైన అలానే ద్రౌపది దేవి పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఆ టైంలో టీషర్ట్స్ వేసుకున్నారని వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ పైన రేపులు చేశారా అని మాట్లాడాడు అతను. అతని కామెంట్స్ మొత్తం అంతా చర్చనీయాంశం అవుతుంది, వైరల్ అవుతున్నాయి. అసలు సీతమ్మ వారి పైన ద్రౌపది దేవి పైన రేపులు జరిగినాయా? ఏంటి ఇతను చెప్పే మాటలు? ఇతను ఏం ఉద్దేశించి అవి మాట్లాడుతున్నాడు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు అనసూయ గారు కూడా సరే, ఆవిడ బట్టల గురించి అందరూ మాట్లాడారు, ఆవిడ ఆన్సర్ ఇచ్చుకున్నారు బోల్డ్గా. నా భర్త ఇష్టపడుతున్నారు, మీకేంటి అన్నారు, అంతవరకు ఓకే. ఆవిడ ఏం వేసుకుంటారో ఆవిడ ఇష్టం, దాని గురించి మనం ఏ రోజు కమెంట్ చేయలేదు. కాకపోతే మన కన్సర్న్ అంతా కూడా పిల్లల గురించి. ఇలాంటివి చూసి పిల్లలు పబ్లిక్ డొమైన్లో వాళ్ళు ఇదవుతారు. ఎందుకంటే ఎటు ఎదగని వయసు మనసు కాబట్టి వాళ్ళు వేరే రకమైన ఆలోచనలు వస్తే వాళ్ళకి తెలియదు. నాకు తెలిసి ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఎలాగంటే తల్లి తండ్రి ఇద్దరు టీచర్స్, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. వాడు ఈ డార్క్ సైడ్స్ చూశాడు. వాడు చూసి వాడికి ఏం చేయాలో తెలియక, ఆ కోరికలు అదుపు చేసుకోలేక వాడు ఎంత ఘోరంగా చచ్చిపోయాడంటే నేను చెప్పలేని విధంగా వాడు అంటే ఒక తాడు కట్టుకుని, నేను ఇంకా వేరే ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు, ఎందుకంటే అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. వాడు చచ్చిపోయాడు ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి. అంటే నేను అనేది ఏంటంటే, మనం సమాజానికి మంచి చేయొద్దు, కానీ చెడు చేయకుండా కూడా మనని మనం కాపాడుకోవాలిగా, మనని మనం చూసుకోవాలిగా. మీరు ఒక భారతీయ పౌరురాలిగా ఆర్ పౌరుడిగా మీ బాధ్యత అది. మీరు సినిమాల్లో నటించవచ్చు, మీరు సినిమాల్లో ఏ బట్టలైనా వేసుకుంటున్నారు, ఎవరు కాదని అంటలేదు. ఇప్పుడు గతంలో కూడా వేంప పాత్రలు ఉన్నాయి, కానీ ఒక పాటకి పరిమితం అయ్యేవాళ్ళు, దాన్ని సమాజం యాక్సెప్ట్ చేసింది. అలాగే డ్యాన్సులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ప్రతి సమాజంలోనూ మంచి చెడు ఉంటుంది. కానీ మీరు చదువుకున్న వ్యక్తిగా మీరేం క్యారీ చేస్తారు, మీరేం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనేది ముఖ్యం. అంతే తప్ప నేను ఇలాగే ఉంటాను అంటే ఎవడు ఏం చేయలేడు. మహా అయితే దానివల్ల ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ మీద కేసులు పడతాయి తప్ప అంతకు మించి ఏం జరగవు. ఇప్పుడు మంచి చెప్తే మేము కేసులు వేస్తాము అంటే, పదాలు వాడేటప్పుడు ఒక 2 పదాలకే మీరు శివాజీని అంత తిట్టినప్పుడు, నా అన్వేషణే అతను తన మొత్తం వీడియో మొత్తం అన్ని బూతులు మాట్లాడాడు. మరి దీన్ని ఏం చేయాలి మీరు? ఇతన్ని ఏం చేయాలి మీరు? ఇతనికి ఎంత శిక్ష వేయాలి? మరి మహిళా కమిషనర్ 2 పదాలకే శివాజీని అన్ని ప్రశ్నలు వేసి అంత ఇబ్బంది పెట్టింది కదా, మరి ఇతన్ని ఏం చేస్తారు? మరి ఈ వీడియోలు చూశాక ఎటువంటి శిక్షలు వేస్తారు మీరు? అసలు ద్రౌపదిని సీతమ్మ వారిని తీసుకురావటం ఏంటి? వాళ్ళ మీద అత్యాచారం జరిగిందా ఏమన్నా? అతను తీసుకొచ్చాడు అంతే, అతను ముట్టుకోలేదుగా సీతమ్మ వారిని. ద్రౌపదిని లాక్కుని వచ్చారు, చీర తీయబోతుంటే కృష్ణుడు కాపాడాడని చూపించారు. మీరు అక్కడ ఎక్కడా కూడా ఇంకా వేరే రకంగా అశ్లీలంగా కూడా మీకు ద్రౌపదిని ఎక్కడ చూపించారు ఎక్కడైనా? ఏం మాట్లాడుతున్నాడు? అనసూయ గారు కూడా దేవాలయాల్లో బూతు బొమ్మలు లేవా? మీకు మన పురాణాల్లో మనకి 4 దశలు ఎలా చెప్తారో అదేవిధంగా శృంగారం అంటే కామం, తర్వాత భోగం చెప్తారు కదా, అట్లాగా ఇలా ఉంటాయి కూడా ధర్మబద్ధంగా చేయాలి. మీకు వికారం రాకూడదు, మీరు అది చూసినా కూడా చలించకూడదు అనే దానికి మీకు గుళ్ళ మీద ఉంటాయి. అది చూసి ఎవడు అక్కడేమి ఇంతవరకు మీరు ఇన్ని సంవత్సరాల్లో, పోనీ నేను పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో, మీరు పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో ఎవడైనా నెగిటివ్గా అసలు గుళ్ళకెళ్ళి చూసి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అన్లెస్ ఇలా పని కట్టుకుని మాట్లాడేవాళ్ళు తప్ప. మీరు విగ్రహాలకు చీరలు చుడతారు, రవికలు చుడతారంటే అవును మరి చుడతారు. అమ్మవారికి అలంకరించరా? మీరు అలంకరించుకున్నట్టే అమ్మవారికి అలంకరిస్తారు. మనం ఆపాదించుకున్న అమ్మవారిని మన అమ్మవారికి చీరలు కడుతున్నాం. ఆవిడ ఒక మానవ మాతృరాలుగా మనం భావించి మన కోరికలు తీర్చే ఒక దేవత అయినప్పటికీ మనకి నచ్చినట్టు మన ప్రతీకగా ఆవిడని అక్కడ పెట్టుకుంటాం అంతే. అంత మాత్రాన వికారాలు రావుగా. మరి ఇతని పైన చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, ఇప్పటికే మీరు అన్నట్టుగా నిన్న 10 లక్షల మంది అన్ఫాలో చేశారు అతన్ని, అకౌంట్స్ ని. తర్వాత ఛానల్కి రిపోర్ట్ చేయాలి. ఇలాంటి ఎంత అసభ్యకరంగా అంటే, అతను చదువుకున్న వాడిని అంటున్నాడు కదా,
మరి అతను వాడిన మాటలు ఆడవాళ్ళని ఉద్దేశించిన మాటలే వాడాడుగా, ఆ తిట్లు. అవును. నీకేం హక్కు ఉంది? నువ్వు తిట్టినప్పుడు నీ తల్లిని కూడా తిట్టినట్టే అందులో, లేకపోతే ఎదరవాడి తల్లిని తిట్టినట్టు. నీకేం హక్కు ఉంది? మరి నువ్వు చదువుకుని సంస్కారం ఉన్నవాడివి కదా, నీకు అంత పౌరుషం వచ్చేసి అంత బూతులు తిట్టాల్సిన మొత్తం పనే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు నా అన్వేష్ అన్న అతను ఎక్కడున్నాడో అతని మీద కేసులు పెట్టండి, అతను ఎక్కడున్నా తీసుకురండి భారతదేశానికి, అతన్ని జైల్లో పెట్టండి, అతని పాస్పోర్ట్స్ అన్నీ కూడా సీజ్ చేయండి. మళ్ళా అతను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకూడదు. అతను మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలో ప్రభుత్వాలు లేదు కోర్టులు నిర్ణయించాలి. ఎందుకంటే ప్రతి వాడికి ఒక ఏమనాలి లోకువైపోయింది. భారతంలో లేకపోతే రామాయణంలో క్యారెక్టర్స్ని తీసుకురావటం, మనకి ఏదైతే మనం పవిత్రంగా భావిస్తామో వాళ్ళ నీచాతి నీచంగా మాట్లాడడం, అదేదో మేము చాలా అభ్యుదయవాదులం అనుకోవడం. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తేనే భారతదేశంలో మేము ఉంటామని అనుకుంటే అలాంటి వాళ్ళని భారతదేశంలో ఉండకుండా చేయండి. మీరు చట్టాలు మార్చండి కావాలంటే. మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మీ కుటుంబంలో ఉండే వాళ్ళని తిట్టుకోండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. హీరోయిన్లను తిట్టే హక్కు ఎవరికి లేదు. అదేవిధంగా కళాకారులు తిట్టే హక్కు లేదు. ఏ వ్యక్తిని మీరు తిట్టే హక్కు మీకు లేదు. బూతులు మాట్లాడే హక్కు అంతకంటా లేదు. బూతులు బ్యాన్ చేయండి. ఈ బూతుల సంస్కృతి తీసుకొచ్చిన వ్యక్తుల్ని, అలాంటి వాళ్ళని రాజకీయాల్లో కూడా మళ్ళీ రాకుండా చేయండి. ఆల్రెడీ చేశారు, మళ్ళా చేయండి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఆ పని చేయాలి. ఎందుకంటే తిట్టడం, బూతులు మాట్లాడటం సంస్కారం అనుకుంటున్నాయి కొన్ని పార్టీలు, దాన్ని పెంచి పోషిస్తున్నాయి. అందుకని ఇలాంటి అన్వేష్ లాంటి వాళ్ళకి ఏమైనా ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారేమో. అది జరగకుండా ముందు అతని మీద ఒక కేసు పెట్టండి, అది నేను చెప్తున్నా. రైట్ మేడం, థ్యాంక్ యూ.